హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఆగస్టు 3వ తారీఖున కంప్లీట్ అయింది. సెప్టెంబర్ 3వ తారీఖులోగా మీకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నీట్ పీజీ కౌన్సిలింగ్ ద్వారా ఎంఎస్ అండ్ ఎండి కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ గురించి కొంత అవగాహన ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ని ఏ కేటగిరీలో పొందేటువంటి అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే నీట్ పీజీ కౌన్సిలింగ్ లో బేసిక్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వన్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, సెకండ్ వన్ స్టేట్ కోటా కౌన్సిలింగ్. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్నటువంటి 50% సీట్స్ కి ఏ స్టేట్ కి సంబంధించినటువంటి స్టూడెంట్ అయినా మెరిట్ బేస్ చేసుకుని తనకు నచ్చినటువంటి స్టేట్ కి వెళ్లి చదువుకునేటువంటి అవకాశం కల్పించేటువంటి కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. అంతేకాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్ లో అంటే పేమెంట్ సీట్స్ కి సంబంధించి 100% సీట్స్ కి కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఇక్కడ అలాట్మెంట్ జరుగుతుంది. సో గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న 50% సీట్స్ కి, డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఉన్న 100% సీట్స్ కి, ఈ రెండే కాదండి, సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి, అక్కడ కూడా స్టూడెంట్స్ సీటు పొందే అవకాశం ఉంటుంది. అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్. కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ అన్నా, కాంపిటెంట్ అథారిటీ కోటా కౌన్సిలింగ్ అన్నా, ఏ కేటగిరీ కౌన్సిలింగ్ అన్నా కూడా సేమ్ మీనింగ్. అలాగే మేనేజ్మెంట్ కోటా సీట్స్ కి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. S1 కేటగిరీ, S2 కేటగిరీ, S3 కేటగిరీ. ఇక్కడ మీరు గమనిస్తే ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా 50% సీట్స్ ఫిల్ అయ్యాయి కాబట్టి రిమైనింగ్ 50% సీట్స్ కి ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రైవేట్ కాలేజెస్ లో ఈ 50% కన్వీనర్ కోటా సీట్స్ పోగా మిగిలినటువంటి 50% కి మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో S1, S2, S3 ఉంటాయని చెప్పాను. S1 కేటగిరీకి 25% సీట్స్, S2 కేటగిరీకి 15% సీట్స్, S3 కేటగిరీకి 10% సీట్స్ ఉంటాయి. S1 అంటే బి కేటగిరీ సీట్స్, అంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఇక్కడ బి కేటగిరీ సీట్స్ కేటాయిస్తారు. అలాగే S2 అంటే సి కేటగిరీ సీట్స్ అనొచ్చు, లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ అనొచ్చు. అలాగే S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ టైంలోనే మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ టైంలో కానీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయలేని పక్షంలో తరువాత మీరు అంటే ఫైన్ కట్టి అప్పుడు అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం సెకండ్ రౌండ్ లేదా థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ ముందు కూడా 2024 నుండి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎటువంటి ఫైన్ లేకుండా ఫ్రీగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ లోనే రిజిస్ట్రేషన్ టైంలోనే అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసే టైంలోనే మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని కూడా అప్లోడ్ చేసుకుంటే మంచిది. అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కూడా మీరు ఏ ఇన్స్టిట్యూట్ నుండి అయితే ఇన్స్టిట్యూషనల్ కోటా స్పాన్సర్షిప్ తీసుకుంటూ ఉన్నారో ఆ కాలేజ్ నుండి స్పాన్సర్షిప్ లెటర్ ని మీరు రిజిస్ట్రేషన్ టైంలోనే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే ఇన్స్టిట్యూషన్ వాళ్ళతో మాట్లాడుకుని ఆ ఇన్స్టిట్యూషన్ నుండి మీరు స్పాన్సర్షిప్ లెటర్ ని రెడీగా పెట్టుకుని రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేయండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీకైనా ఇన్స్టిట్యూషనల్ కేటగిరీకైనా సరే ఫీ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ యూజ్ చేసేటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే డిఫరెంట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏపీ స్టేట్ లో మేనేజ్మెంట్ కోటాలో S1, S2, S3 అంటారు. అదే తెలంగాణ స్టేట్ తీసుకున్నట్లయితే MQ1, MQ2 అండ్ MQ3 అంటారు. అంటే జస్ట్ నేమ్స్ మాత్రమే మారతాయి, పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్, టైప్ ఆఫ్ సీట్స్ అవే ఉంటాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా యూజువల్ గా స్టేట్ కోటా తీసుకున్నట్లయితే కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో, అలాగే స్టేట్ కోటాలో కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి మూడిటికి కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఈ 3 కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ డేట్స్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ రౌండ్ లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు తెలుసుకుని ఉంటే మంచిది.
కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో కేవలం నేను టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ గురించి మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు అసలు ఈ కౌన్సిలింగ్ లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్ లో మీరు ఎంతవరకు సీటు పొందే అవకాశం ఉంటుంది, సీటు రాని పక్షంలో ఏ రౌండ్ వరకు వెళ్ళొచ్చు, సీటు వస్తే ఏ రౌండ్ వరకు వెళ్ళగలరు, వీటి గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ మీకు కన్వే చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు. స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటే కేవలం ఏపీ మరియు తెలంగాణనే కాదండి, కర్ణాటక, కేరళ, యూపీ, మహారాష్ట్ర ఏ స్టేట్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయినా సరే మీకు హెల్ప్ చేయబడుతుంది. కాబట్టి మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు మీకు గూగుల్ మీట్ ద్వారా లైవ్ లో మీకు చూపిస్తూ మీ ప్రెజెన్స్ లో మాత్రమే కంప్లీట్ ఎంటైర్ ప్రాసెస్ చేస్తాను. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.